సార్ స్మార్ట్ స్టడీస్ ఇప్పటికే మన ఛానల్లో థర్డ్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి న్యూ టెక్స్ట్ బుక్స్లో ఉన్న అర్థాలన్నీ కవర్ చేయడం జరిగింది. 10th క్లాస్ కూడా న్యూ టెక్స్ట్ బుక్లో అర్థాలు చేశాము. 2024లో రిలీజ్ చేసిన టెక్స్ట్ బుక్స్ అండి అవి. ఎవరైనా ఇంకా వీడియోస్ చూడకపోయినట్లయితే ప్లీజ్ చూడండి. మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. అర్థాలు ఇలా హైలైట్ చేసి ఇంపార్టెంట్ అన్నిటిని చెప్పడం జరిగింది. ఇప్పుడైతే ఈ వీడియోలో టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి వ్యుత్పత్తార్థాలన్నీ చూద్దాం. 9th క్లాస్లో మాత్రం ఇలా లెసన్స్లో ఇచ్చారు. వ్యుత్పత్తార్థాలు అక్కడక్కడ ఉన్నాయి. కొన్ని అయితే ఇలా మనల్ని రాయమని ఇచ్చారు. ప్రజెంట్ ఉన్నటువంటి న్యూ టెక్స్ట్ బుక్స్ 2024లో ఉన్నటువంటి 10th క్లాస్ టెక్స్ట్ బుక్తో సహా మన సిలబస్లో ఉన్నటువంటి వ్యుత్పత్తార్థాలన్నీ ఈ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది. అసలు వ్యుత్పత్తి అంటే పుట్టుక, పదాల పుట్టుక తెలిపే విధానాన్ని వ్యుత్పత్తి అంటారు. ఆ శబ్దాల అర్థాన్ని తెలిపేదే వ్యుత్పత్తార్థం అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ చెప్పేది నేను 8th క్లాస్లో ఉన్నటువంటి వ్యుత్పత్తార్థాలు. గురువు అంటే అంధకారం అనే అజ్ఞానమును పోగొట్టువాడు గురువు, ఉపాధ్యాయుడు. అతిథి, తిథి, వారం మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు గృహాగతుడు. దాశరథి, దశరథుని కుమారుడు శ్రీరాముడు. ధార్మికుడు, ధార్మికుడు ధర్మాన్ని ఆచరించేవాడు పుణ్యాత్ముడు. నగరం, కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలది పట్టణం. పక్షిధ్వంసకుడు, పక్షులను ధ్వంసం చేసేవాడు వేటగాడు. భాస్కరుడు, కాంతిని కలుగజేయువాడు సూర్యుడు. విద్యార్థి, విద్యార్జన చేయువాడు, విద్యార్జన చేయువాడు విద్యార్థి. విహంగము, ఆకాశంలో వెళ్ళునది, ఆకాశంలో వెళ్ళునది విహంగము. శరీరము, రోగాదులచే శిథిలమయ్యేది మేను. శరీరము అంటే రోగాదులచే శిథిలమయ్యేది మేను. శూరుడు, శౌర్యము ప్రదర్శించేవాడు వీరుడు. తర్వాత హృదయం, హరింపబడునది గుండె. హృదయము అంటే హరింపబడునది. క్షేత్రం, దైవం వెలసిన ప్రాంతం, దేవాలయం. క్షేత్రము అంటే దైవం వెలసిన ప్రాంతం, దేవాలయం. 8th క్లాస్లో ఉన్నటువంటి వ్యుత్పత్తార్థాలని ఒక షార్ట్ వీడియోలో కూడా చేశానండి. ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి. ఇప్పుడు న్యూ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వ్యుత్పత్తార్థాలు చూద్దాం. అనఘుడు, పాపం చేయనివాడు పరిశుద్ధుడు. అనఘుడు అంటే పరిశుద్ధుడు అనర్థం, పాపం చేయనివాడు. అధ్యయనము, గురువు దగ్గర క్రమ పద్ధతిలో నేర్చుకొనుట. అమరుడు, మరణం లేనివాడు వేల్పు. ఆ అనే పదాన్ని వ్యతిరేకార్థం అంటే మరణం లేనివాడు, లేనివాడు, లేనిది, చేయనిది ఇలాంటి మీనింగ్ రావడానికి ఉపయోగిస్తారు చాలా పదాల ముందు. ఎలా అంటే సత్యము ఉంటే అసత్యము ఎలాగో అలాగే మరణం లేనివాడు అమరుడు, అలా ఆ అనే పదాన్ని ఉపయోగిస్తూ అక్షరాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అమరుడు, మరణం లేనివాడు వేల్పు. ఉదకం, ద్రవమై ఉండునది నీరు. ఉదకం అంటే ద్రవమై ఉండునది నీరు. పతివ్రత, భర్తను సేవించడమే వ్రతముగా కలది సాధ్వి. పతివ్రత అంటే భర్తను సేవించడమే వ్రతముగా కలది. పతి అంటే భర్త, వ్రత అంటే అదే వ్రతము, భర్తను సేవించడమే వ్రతముగా కలది సాధ్వి. పయోదము, పయసు అంటే నీరు, కాబట్టి పయసును ధరించునది అంటే ఇచ్చునది, నీటిని ఇచ్చునది. మబ్బు, పయోదము అంటే మబ్బు. పికం, చాటున కూయునది కోయిల.
పికం అంటే చాటున కూయునది కోయిల. ఈ పికం అనే మాటని మనకి అర్థాల్లో కూడా 9th 10thలో ఇవ్వడం జరిగింది. భూపాలుడు, భూమిని పాలించువాడు, రాజు. భూ అంటే భూమి, పాలుడు అంటే పాలించేవాడు. ముకురం, దీనిచే అలంకరింపబడుదురు. దేనితో అలంకరించుకుంటారు? అద్దంలో చూసే కదా అలంకరించుకునేది. ముకురం అంటే దీనితో అలంకరించబడుదురు వ్యుత్పత్తార్థం. దాని అర్థం ఏంటి? అద్దం. వసుధ, బంగారము గర్భమందు కలిగినది భూమి. వసుధ అంటే బంగారము గర్భమునందు కలిగినది. బంగారము, మెటల్స్ అలాంటివన్నీ మనకి భూమిలోనే కదా దొరికేది, కాబట్టి భూమి. సమరం, మరణంతో కూడినది. మర అలాంటి పదం ఏంటిది? మరణానికి రిలేటెడ్ కదా. అమరం అంటే మరణం లేనిది, సమరం అంటే మరణంతో కూడినది. కాబట్టి యుద్ధం. మరణం ఎక్కడ సంభవించింది? యుద్ధంలోనే కదా. సమరం అంటే యుద్ధం. సుకృతం, లెస్సగా చేయబడినది. లెస్స అంటే బాగుగానే అర్థం, మంచిగానే మీనింగ్లో ఉంటుంది కదా. సుకృతము అంటే, కృతము అంటే కార్యాలు అలాంటివి వస్తాయి కదా. పుణ్యము అంటే మంచి పని అన్నమాట. పుణ్యము, ధర్మము అలాంటి అర్థాలు వస్తాయి. ఇలా మనకు తెలిసిన దానికి రిలేటెడ్గా లింక్ చేసుకుని చదువుకోవాలంటే కొత్త పదాలు ఏమైనా వచ్చినప్పుడు. సనాతనుడు, పురాణ పురుషుడు, భగవంతుడు. సనాతనుడు అంటే పురాణ పురుషుడు, భగవంతుడు. హర్మ్యం, మనసును హరించునది, ధనవంతుల ఇల్లు. ఇది చాలా కొత్త పదం అండి, గుర్తుపెట్టుకోండి. హర్మ్యము మనసును హరించునది, ధనవంతుల ఇల్లు. హర్యాక్షం, కపిలవర్ణము గల కన్నులు కలది. హర్యాక్షము అంటే కపిలవర్ణము గల కన్నులు కలది. సింహము, హర్యాక్షము కపిలవర్ణము గల కన్నులు కలది, సింహము. దీంతో న్యూ 10th క్లాస్లో ఉన్నటువంటి వ్యుత్పత్తార్థాలు కంప్లీట్ అయినాయి. ఉదది, ఉదకమును ధరించునది. శారద, శరత్నందు పుట్టినది నది. శారద అంటే శరత్నందు పుట్టినది నది. మహీరుహము, భూమి నుండి పుట్టినది. మహి అంటే భూమి, చెట్టు. అతిథి, తిథి వార నక్షత్రాలు లేకుండా భోజనానికి వచ్చేవాడు ఆగంతకుడు. ఆగంతకుడు అనే మీనింగ్ కూడా వస్తుంది. పక్షి, పక్షములు కలిగినదే పక్షి. పక్షములు అంటే ఏంటి అంటే అర్థము రెక్కలు. జలజాతం, జలమునందు పుట్టినది అంటే నీటినందు పుట్టినది. ఏం పుట్టుతుంది నీటిలో అంటే తామర పువ్వు. పంచాస్యం, పంచాస్యము అంటే విశాలమైన ముఖము కలిగినది సింహము. సింహం ముఖం ఎలా ఉంటుంది? విశాలముగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. మధువ్రతం, పువ్వులలోని తేనెను మాత్రమే త్రాగడి వ్రతం కలది తుమ్మెద. మధువు అంటే తేనె, మధువుని మాత్రమే సేవించడం అన్నమాట. వ్రతము అంటే దాన్ని తీసుకుంటుంది, సేవించడం అంటే దాన్నే ఆహారంగా తీసుకుంటుంది. మధువు, వ్రతము అంటే తేనెను తీసుకోవడమే పని. తేనెను తీసుకునేది ఏంటది? తుమ్మెద. అబ్జము, నీటి యందు పుట్టినది పద్మం. అబ్జము నీటినందు పుట్టినది పద్మం. దూర్జటి, భారమైన జడలు కలవాడు శివుడు. శివుడు అంటే సాధువుల హృదయాన శయనించి ఉండేవాడు, మంగళప్రదుడు. దూర్జటి అంటేనేమో వ్యుత్పత్తార్థము భారమైన జడలు కలవాడు. శివుడు అంటేనేమో సాధువుల హృదయాన శయనించి ఉండువాడు. సాధువుల హృదయాన శయనించి ఉండేవాడు అనే వ్యుత్పత్తార్థం ఏ పదానికి ఉంది అంటే శివుడు. దానిలో మనకి ఆప్షన్స్లో ఈశ్వరుడు, దూర్జటి ఇలాంటి పదాలు కూడా ఇవ్వచ్చు, కానీ మనకి అర్థం కాదు అడిగేది, వ్యుత్పత్తార్థం. కాబట్టి ఏ పదానికి ఎటువంటి వ్యుత్పత్తి ఉందో అది మాత్రమే సరైన సమాధానం అవుతుంది. జాగ్రత్తగా నేర్చుకోవాలి వీటిల్ని. ధర, సమస్తమును ధరించునది భూమి. మౌక్తికం, ముత్యపు చిప్ప నుండి విడువడు
విడువబడినది. ముత్యపు చిప్పల నుండి ఏమొస్తుంది? ముత్యము వస్తుంది. శైలం శిలలను తన యందు కలిగినది పర్వతం. శిలలను కలిగి ఉండేది ఏంటండి? పర్వతం. హస్తి హస్తం కలది. ఇప్పుడు పక్షి అంటే పక్షములు కలది. హస్తి అంటే హస్తము కలది. హస్తము అంటే తొండం. తొండం దేనికి ఉంటుంది? ఏనుగు. హస్తి అంటే ఏనుగు. కరి అంటే కూడా మనకి ఏనుగు అర్థాల్లో. కరము కలది అని చెప్పి కరము అంటే కూడా తొండం అనే వస్తుంది. శివుడు శుభములను కలిగించువాడు శివుడు. సాధువుల హృదయాన శయనించి ఉండేవాడు అనే దానికి కూడా శివుడు అనే అర్థం వస్తుంది. ప్రాణం శరీరాన్ని నిలిపే వాయువు. శరీరాన్ని నిలిపే వాయువు ప్రాణం. ధర్మం జనుల చేత పూనబడునది ధర్మం. వ్యాఘ్రము పొడల చేత నానా వర్ణాలతో శరీరం కలది వ్యాఘ్రము. వ్యాఘ్రము అంటే పొడల చేత నానా వర్ణాలతో శరీరం కలది. వ్యాఘ్రము అంటే పులి. రక్తము ఎర్రని వర్ణం కలది రక్తము. ప్రదక్షిణ దేవతాదులను ఉద్దేశించి 3 సార్లు కుడివైపు తిరగడాన్ని ప్రదక్షిణ అంటారు. అంబుజనాభుడు పద్మం నాభి యందు కలవాడు. అకూపారం కుత్సితముగాని దరి కలిగినది. అంబుజనాభుడు అంటే పద్మం నాభి యందు కలవాడు. ఎవరు? శ్రీ మహావిష్ణువు అంటారు కదా, విష్ణువు. అకూపారం కుత్సితముగాని దరి కలిగినది. సముద్రం అక్షరం నాశనం లేనిది వర్ణం పరబ్రహ్మం. ఆత్మజుడు తన వల్ల పుట్టినవాడు. ఆత్మ అంటే సెల్ఫ్ అని, తనకు తానుగా, తన వల్ల అంటే తన వల్ల పుట్టినవాడు ఎవరు? కుమారుడు. క్ష్మాపాలుడు క్ష్మ అంటే భూమి, పాలుడు పాలించేవాడు, రాజు. ఖగం ఆకాశంలో సంచరించేది, పక్షి. జలధి జలమును ధరించునది, సముద్రం. భూసురులు భూమి మీద దేవతలు, బ్రాహ్మణులు. భృంగం నీలిమను ధరించేది, తుమ్మెద. పతివ్రత పతిని సేవించడమే వ్రతంగా కలిగినది, భార్య. ఇది రిపీటెడ్. పురంధ్రి పురమును ధరించేది అంటే గృహమును ధరించేది, అలా గుర్తుపెట్టుకోవాలి. గృహమును ధరించునది. పురంధ్రి అంటే గృహమును ధరించునది, ఇల్లాలు. అంగన శ్రేష్టమైన అంగములు కలది స్త్రీ. మనకి అందమైన శ్రేష్టమైన అంగములు కలది స్త్రీ అనేది వ్యుత్పత్తార్థం. స్త్రీకి అర్థాలు చాన, యోష అని చెప్పి మనకి టెక్స్ట్ బుక్స్లో ఇచ్చారు. అవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. పుత్రుడు పున్నామ నరకం నుండి తల్లిదండ్రులను రక్షించేవాడు పుత్రుడు. దేహి దేహము ధరించినవాడు. ఈశ్వరుడు స్వభావము చేతనే ఐశ్వర్యము కలవాడు. ఈశ్వరుడు అంటే దేనితో ఐశ్వర్యము? స్వభావము చేతనే ఐశ్వర్యం కలిగినవాడు అని అర్థం. మూషికము అన్నాదులను దొంగిలించునది, ఎలుక. పయోనిధి నీరు కలిగియున్నది, సముద్రం. పయోదరము అంటే మేఘం, పయోనిధి అంటే సముద్రం. కార్ముకం కర్మకారుని చేత చేయబడినది, విల్లు. అమరుడు మరణం లేనివాడు. అమరులు అంటే మరణం లేనివారు. ప్రభంజనం వృక్షశాఖాదులను విరగ్గొట్టేది. దానవులు ధనువు అనే స్త్రీ యందు పుట్టిన వాళ్ళు. కేసరి జూలు కలిగినది, సింహం. ధరాధరం ధరాధరం ధరను ధరించునది. పారావారం అపారమైన తీరం కలది, సముద్రం. వనజము వనమునందు పుట్టినది. వనము అంటే ఇక్కడ అర్థం నీరు. అర్ఘ్యము పూజకు తగిన నీరు అంటే పూజకు ఉపయోగించే నీరు ఉంటుంది కదా,
దాన్ని అర్ఘ్యము అంటారు. మీరు పూజారుల దగ్గర ఈ మాటను వినొచ్చు. పాద్యము పాదాలు కడగడానికి ఉపయోగించిన నీరు. పాద్యము అంటే పాదాలు కడగడానికి ఉపయోగించిన నీరుని పాద్యము అంటారు. పారాశర్యుడు పరాశర మహర్షి యొక్క కుమారుడు. పరాశర మహర్షి కుమారుడు పారాశర్యుడు. వ్యాసుడు బాదరాయణుడు అని కూడా అంటారు కదా, ఆయన ఇంకొక పేరు. దేహుడు దేహము కలవాడు ప్రాణి. అమృతం మరణం పొందింపనిది. సుధా కరి తొండం కలది. ఏనుగు చిత్రగ్రీవం చిత్రమైన వర్ణాలతో కూడిన కంఠం కలది పావురం. చిత్రమైన వర్ణాలతో కూడిన కంఠం ఎవరికి ఉంటుంది? పావురానికి ఉంటుంది. జరి కాలక్రమంలో స్వల్పమైపోయేది ప్రవాహం. తాపసుడు తపస్సు చేసేవాడు ముని. తాపసుడు అంటే తపస్సు చేసేవాడు. దేహుడు దేహము కలవాడు ప్రాణి. పవనుజుడు ఇలా లాస్ట్లో జుడు అట్లాంటివి వచ్చినవి జన్మించినవాడు అనే అర్థం వస్తుంది. పవనుజుడు పవనుని వలన పుట్టినవాడు. ఆత్మజుడు ఆత్మ అంటే తనకు తానుగా సెల్ఫ్ అన్నమాట, తనకు పుట్టినవాడు. అలా పవనుని వలన పుట్టినవాడు ఎవరు? పవనసుతుడు ఎవరు అంటే హనుమంతుడు. పార్వతి హిమవంతుడనే పర్వతరాజు కుమార్తె. పర్వతరాజు కుమార్తె పార్వతి. భవాని భవుని భార్య కాబట్టి భవాని. అంటే భవుడు అంటే ఎవరు? శివుడు. మిత్రుడు సర్వభూతాల పట్ల స్నేహం కలవాడు మిత్రుడు సూర్యుడు. ముని మౌనమును దాల్చినవాడు ముని ఋషి. మోక్షం జీవుడిని పాశం నుండి విడిపించేదాన్నే మోక్షం అంటారు, ముక్తి. సన్యాసి స అంటే సర్వం, న్యాసి అంటే వదిలిపెట్టిన, న్యాసము సర్వం న్యాసం అంటే మొత్తం విడిచినవాడు, వదిలివేసి వచ్చినవాడు అని అర్థం సన్యాసి అంటే. సముద్రం చంద్రోదయం వలన ఎక్కువగా వృద్ధి పొందేది. సముద్రము అనే పదానికి వ్యుత్పత్తార్థం చంద్రోదయం వలన ఎక్కువగా వృద్ధి పొందేది. పుత్రుడు పున్నామ నరకం నుండి రక్షించేవాడు పుత్రుడు. ధర్మం భూమిని ధరించునది. విశ్వనాథుడు ప్రపంచానికి నాథుడు. జ్యోత్స్న కాంతులను వెదజల్లేది వెన్నెల. కౌముది అంటే అర్థం కూడా వెన్నెల, ఇదైతే వ్యుత్పత్తార్థం. సూర్యుడు లోకాన్ని ప్రకాశింపచేయువాడు. తోయజము రక్షించునది నీరు. శైలం శిలలతో కూడినది కొండ, అద్రి. పౌత్రుడు కొడుకు యొక్క కొడుకు, మనువడు. పుత్ర పౌత్రాదులతో అని ఆశీర్వదిస్తారు కదా, ఆశీర్వదించేటప్పుడు పుత్రుడు అంటే కొడుకు, పౌత్రుడు అంటే మనువడు. ఆచార్యుడు వేద వ్యాఖ్యానము చేయువాడు గురువు. మనకి సిలబస్లో ఉన్నటువంటి వ్యుత్పత్తార్థాలన్నీ కవర్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి మర్చిపోకుండా. కామెంట్ చేయండి మీకు ఏమైనా టాపిక్స్ కావాలి అంటే. థ్యాంక్ యూ వన్స్ అగైన్.